హలో ఎవ్రీవన్. మన కంట్రీ వరల్డ్లోనే ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది ఇప్పుడు. అండ్ వెరీ సూన్ ఈ థర్డ్ పొజిషన్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు. మన కంట్రీ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఆల్మోస్ట్ 11 lakh crore ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేసింది. ఇది మన ఇండియన్ హిస్టరీలోనే ది హయ్యెస్ట్ నెంబర్. కంట్రీ మ్యాసివ్ స్పీడ్లో ఎయిర్పోర్ట్స్ని, దాని తర్వాత హైవేస్ని, దాని తర్వాత మెట్రో ట్రైన్స్ని మ్యాసివ్ స్పీడ్లో ఎగ్జిక్యూట్ చేసి బిల్డ్ చేస్తుంది. మెగా ప్రాజెక్ట్స్ని ఇంత ఫాస్ట్గా డీల్ చేస్తుంది. బట్ అయినా కూడా ఇంటి నుంచి బయటికి మనం ఒక 1 kilometer ట్రావెల్ చేస్తే ప్రతి చోట బ్రేక్ అయిపోయిన రోడ్స్, దాని తర్వాత గార్బేజ్, ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ ఫ్లో అవుతూ, ఒక్కసారి ఫ్లడ్స్ వస్తే మాత్రం మన సిటీ ఏరియా ఎంత దారుణంగా అవుతుందో మనందరికీ తెలుసు. అండ్ హెవీ ట్రాఫిక్ కంజెషన్, దాని తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా ఓవర్ క్రౌడ్ అయిపోయి ఉంటుంది. రైల్వే స్టేషన్, దాని తర్వాత బస్ స్టాండ్ అంతా కూడా చూస్తే 30-40 years బ్యాక్ కట్టినట్టు ఉంటుంది. మరి మన కంట్రీ ప్రాబ్లం మనీ ప్రాబ్లమా లేకపోతే సిస్టమ్ ప్రాబ్లమా, ఫండమెంటల్గా ఎక్కడ రాంగ్ ఉంది అనేది వీడియో ఎండ్ వరకు మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా మనకు ఎందుకు కనిపించట్లేదు, ఒక పువర్ కంట్రీ లాగా ఎందుకు కనిపిస్తుంది మన కంట్రీ అనేది ఈ వీడియో ఎండ్ కల్లా మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మన ప్రాబ్లం అంతా మెగా ప్రాజెక్ట్స్ కాదు, మన ప్రాబ్లం అంతా డే టు డే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్, బెటర్ రోడ్స్, బెటర్ గార్బేజ్ మేనేజ్మెంట్, బెటర్ డ్రైనేజ్ మేనేజ్మెంట్ అండ్ బెటర్ ట్రాన్స్పోర్టేషన్. ఇది మనకు కావాల్సింది. ఇది లేదు. దీనికి మెయిన్ రీజన్ ఏంటిది, సిస్టంలో ఎక్కడ రాంగ్ అయింది అని తెలుసుకోవాలంటే మనం కొంచెం హిస్టరీలోకి వెళ్ళాలి. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన కంట్రీ సర్వైవల్ మోడ్లోకి వెళ్ళింది. రోటీ కప్డా మకాన్, ఇదే మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఉండే. జనాలకి మనం బేసిక్ నీడ్స్ ఇద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కంట్రీ డెవలప్మెంట్ ఇదంతా కూడా తర్వాత. ఫస్ట్ కంట్రీ దీని మీద ఫోకస్ చేసింది. అలా ఎవాల్వ్ అవుతున్న టైంలో 1990s 2000లో మనకి ఎకానమిక్ రిఫార్మ్స్ వచ్చింది, పాలసీస్లో చేంజెస్ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం పడింది. అప్పటికే మన కంట్రీ పాపులేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఒక దిక్కు భారీ పాపులేషన్ని మేనేజ్ చేసుకుంటూ, ఒక దిక్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని, ఈ రెండింటిని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టం. అలాంటి సిచ్యువేషన్ నుంచి కొంచెం ఎవాల్వ్ అయింది మన కంట్రీ. అండ్ మన కంట్రీకి ప్రాబ్లం అదొక్కటే కాకుండా మనీ ఒక్కటే కాదు, మన కంట్రీకి ఉన్న మేజర్ ప్రాబ్లం పాపులేషన్. 1.4 billion పాపులేషన్ మన కంట్రీకి ఉంది. అండ్ జాగ్రఫీ చాలా పెద్దది. మన కంట్రీలో ఎంత బడ్జెట్ అలొకేట్ చేసినా కూడా సగం అమౌంట్ మన కంట్రీ చేసిన అప్పులకి, మన కంట్రీకి ఉన్న వెల్ఫేర్ యాక్టివిటీస్కి సగం మనీ పోతుంది. ఎందుకంటే మన కంట్రీలో ఇప్పటికి కూడా 50% పాపులేషన్ బిలో పవర్టీ లైన్లో ఉన్నారు, స్ట్రగుల్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 80 crore పాపులేషన్కి మన కంట్రీ ఫ్రీ ఫుడ్ సబ్సిడీస్ ద్వారా ఇస్తుంది. 80 crore అంటే ఒక చిన్న నెంబర్ కాదు. యుఎస్ఏ, రష్యా, యూరోప్ ఇవన్నీ కంబైన్ చేసినా కూడా అంత పాపులేషన్ ఉండదు. అంత పాపులేషన్కి మన కంట్రీ మన బడ్జెట్లో నుంచి తీసిస్తుంది. ఇంకొక మేజర్ ప్రాబ్లం, మన కంట్రీ జనరేట్ చేసే రెవెన్యూ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన కంట్రీలో అంటే పర్ పర్సన్ ఇన్కమ్ ఎర్న్ చేసేది ఎంత ఉంది, చాలా తక్కువ. అంటే ఒక పర్సన్ జనరేట్ చేసే రెవెన్యూ తక్కువ ఉంటే అప్పుడు ట్యాక్స్ కలెక్షన్ కూడా తక్కువ అవుతుంది కంట్రీకి. ట్యాక్స్ కలెక్షన్ తక్కువ అయితే ఆ పర్సన్ స్పెండ్ చేసే కెపాసిటీ తక్కువ అవుతుంది. ఆ పర్సన్ ఇండివిజువల్ పర్సన్ మీద కంట్రీ స్పెండ్ చేసేది కూడా తక్కువ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మనపై నుంచే వసూలు చేయాల్సి వస్తుంది, ప్రైజెస్ పెంచేసి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి మనీయే మిగలదు. మన కంట్రీ ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఉంది. అండ్ దీంతో పాటు ఇంకొక మేజర్ కన్సర్న్ ఏంటిదంటే మన కంట్రీలో మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. మనది ఒక ఫెడరల్ సిస్టమ్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మధ్యలో మున్సిపాలిటీస్, మల్టిపుల్ లేయర్స్ క్రాస్ అవ్వాలి. ఏదన్నా రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలన్నా కూడా మల్టిపుల్ లేయర్స్, మల్టిపుల్ అప్రూవల్స్, పర్మిషన్స్, లీగల్ ఇష్యూస్, చాలా స్లోగా ఉంటుంది మన దగ్గర సిస్టమ్. అకౌంటబిలిటీ ఇదొక్క డిపార్ట్మెంట్, ఇదొక్క పర్సనే రెస్పాన్సిబుల్ అనేది మన సిస్టంలో లేదు. అది మేజర్ ప్రాబ్లం. సో ఈ ప్లానింగ్ తాలూకా ప్రాబ్లం అనేది మనకు క్లియర్గా కనిపించేస్తుంది. ఫ్లడ్స్ వచ్చినా, మన ట్రాఫిక్ కంజెషన్ చూస్తే ఆ ట్రాఫిక్ కంజెషన్ వల్ల కొన్ని కోట్లు నష్టం అవుతుంది ఎవ్రీడే మన కంట్రీకి. అండ్ ల్యాండ్ అప్రూవల్స్, దాని తర్వాత ఒక హైవే ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలంటే 4-5 years మినిమం డిలే పడుతుంది మన కంట్రీలో. పొల్యూషన్లో మన కంట్రీ కూడా టాప్లో ఉంది. మన ఢిల్లీ పొల్యూషన్ తెలిసిన విషయమే. ఈ అన్నిటి కూడా సిస్టమ్ వైజ్గా ఫ్లా ఉంది. స్టార్టింగ్ స్టేజ్లో ప్లానింగ్ ప్రాపర్గా చేయకపోవడం వల్ల ఇప్పుడు ఓవర్ క్రౌడ్ అయిపోయిన సిటీని మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. సో మీరు ఎగ్జాంపుల్కి జపాన్ని తీసుకున్నా, జపాన్ మీద ఇంకొక 100 సార్లు బాంబ్ పడినా కూడా మళ్ళీ రికవర్ అయ్యి వరల్డ్లోనే ది బెస్ట్ ఎఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టగలుగుతుంది. దానికి రీజన్ మనీ కాదు, దానికి రీజన్ వాళ్ళ దగ్గర ఉన్న అకౌంటబిలిటీ అండ్ సిస్టమ్. అది మన కంట్రీ దగ్గర మిస్ అవుతుంది. అది ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. ఫస్ట్ మనకి రోడ్ ఇష్యూ వచ్చినా, డ్రైనేజ్ ఇష్యూ వచ్చినా వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అని మనకు ఒక కాన్ఫిడెన్స్ రావాలి. అండ్ డాష్ బోర్డ్స్ పెట్టాలి పబ్లిక్లో, ఇంత మనీ ఖర్చు పెట్టాం, ఈ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్, వీళ్ళు రెస్పాన్సిబుల్ అని చెప్పి పబ్లిక్ డిస్ప్లే ఉండాలి. ట్యాక్సెస్ కలెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఎంత అకౌంటబుల్గా ఉంది, నీ దగ్గర ఇంత అమౌంట్ ఇక్కడ నుంచి కట్ అయింది, మీరు స్టాక్ మార్కెట్లో ఇంత అమౌంట్ పెట్టారని ప్రాపర్గా ఒక డాష్ బోర్డ్ పెట్టి ఒక ప్రాపర్ డేటా డ్రివెన్ ఉంది కదా. అలానే గవర్నమెంట్ స్పెండ్ చేసే అమౌంట్ కూడా ట్రాన్స్పోర్టేషన్ మీద కానీ, రోడ్స్ మీద కానీ ఒక ప్రాపర్
ప్రాపర్ డిస్ప్లే ఉండాలి, ప్రాపర్ డేటా డ్రివెన్ ఉండాలి. జనాలకి ఎంత ఖర్చు అయింది, ఎక్కడ పెండింగ్ ఉంది, డెడ్ లైన్ ఉండాలి. వీళ్ళు ఈ టైం వరకు ఫిక్స్ చేస్తారు, ఈ పర్సన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని. అదేది లేదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో ఎవరికి తెలియదు. సిస్టమ్ వైజ్గా ఇంత రాంగ్ ఉంది కాబట్టి మనం ఇంకా సఫర్ అవుతూనే ఉన్నాం, ఇంత ట్యాక్సులు కట్టి కూడా. సో మీ ఏరియాలో హెవీగా డ్యామేజ్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటిది, దానివల్ల వచ్చిన ఇంపాక్ట్ ఏంటిది, కమెంట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్.